కొన్ని ఆటోమేటిక్ నేను బయటకు వెళ్తుంటాను హఠాత్తుగా ఏ కుక్క పిల్లట్టు వచ్చేప్పటికి టబీమని నేను పక్కకి చూస్తాను కాలు కింద పడకుండా అంతవరకు వస్తుంది. ఇవి కావాలని చెప్పి నాకు ఆకలి వేస్తుంది, కూరగాయలు లేవు, ఆ సామాన్లు లేవు, నిప్పు లేదు అని చెప్పి బయటకు వెళ్ళి ఇవన్నీ నేను ప్రయత్నం చేయకుండా ఎలా వస్తాయి? ఇంట్లో కూర్చున్న ఆకలి గిన్నె అంటే వస్తుందా, ఆహారం అంటే వస్తుందా, మంచిలు అంటే వస్తాయా అని మీరు ప్రశ్నించవచ్చు. నేను చెప్పేది వ్యవహార జ్ఞానంలో ప్రయత్నం అప్రయత్నం కానీ జరుగుట ఖచ్చితమే. కాబట్టి వ్యవహార జ్ఞానం గురించి నేను సంపూర్ణంగా అంగీకరిస్తా అనుభవంతో. వ్యవహార జ్ఞానము ప్రయత్నంతో అప్రయత్నంతో రెండు విధాలు జరిగిపోతుంది. ఉండి పొరబాయి దగ్గు మీద దగ్గు వచ్చేస్తుంది, ఆయుషం వస్తుంది. ఉండి ఆయుషం వస్తుంది. నువ్వు కలగన్నావా అన్నంత చిన్న ఏదో వెంట్రుకోరాత ఏదో వచ్చి నాలుగు కట్ట వచ్చి ఏమవుతుంది, ఏదో ఉన్నట్టుగా ఇళ్ళతో గీకినట్టుగా ఏదో అడ్డుగా ఉన్నట్టుగా కొండ దగ్గర అనిపిస్తుంది కదా, అనేది ఫీల్ అవుతావు. అలాగే నిద్ర వస్తుందని నువ్వు కలగన్నావా, నిద్ర రమ్మన్నావా, నిద్రని పొమ్మన్నావా, నిద్ర పోవడం నీకు తెలుసా, నిద్ర మేల్కోవటం నీకు తెలుసా? లేదు, ఆటోమేటిక్. అలాగే స్వప్నం నువ్వు రమ్మన్నావా పొమ్మన్నా నీలోంచి వచ్చిన స్వప్నం నీలోనే వేయిస్తుంది అన్న విషయం నీకు తెలిసినప్పటికీ కూడా నువ్వు స్వప్నాన్ని ఏ రకంగా రావాలి, ఇవాళ ఇలా రావాలి, రేపు ఇలా రావాలి అని ఎవరైనా ఊహిస్తాడా? అసంభవం. కాబట్టి స్వప్నం ఇది దృష్టాంతంతో పోల్చకూడదు. స్వప్న అనుభవం, దృష్టాంతం అంటే పోలిక.